Hello viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon, Dr. Shilpa Women's Clinic, కొండాపూర్లో ఉంటాను. సో నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్, లాస్ట్ టైం మీకు ఎఫ్ఎంఎస్ టెక్నాలజీ గురించి ఏదైతే యూరిన్ అర్జెన్సీ, యూరిన్ ఆపుకోలేకపోవడం కానీ, పెల్విక్ మజిల్ వీక్నెస్ గురించి కానీ, ప్రొలాప్స్ గురించి కానీ, మీకు ఏదైతే మెడికల్ అప్రోచ్ కాకుండా, ఆపరేషన్ కాకుండా ఏదైతే నాన్ ఇన్వేసివ్గా ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే టెక్నిక్ గురించి, టెక్నాలజీ గురించి ఏదైతే థెరపీ మాట్లాడానో, ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఇచ్చే థెరపీ గురించి మాట్లాడానో, ఆ మెషిన్ ఈరోజు చూపించదలుచుకున్నాను నేను. సో ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ఎలా ఇస్తుంది, ఎలా మెషిన్, నేను ఈరోజు ఆ మెషిన్ పక్కనే నిల్చున్నానండి. దిస్ ఈస్ ద ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఇచ్చే చైర్. ఇది దాని డివైస్. ఏదైతే ఈ చైర్ పనిచేస్తుందో దానికి రావాల్సిన మ్యాగ్నెటిక్ వేవ్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్ దీనిలో ప్రోగ్రామ్డ్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్డ్ ప్యాటర్న్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఒకవేళ యూట్రైన్ ప్రొలాప్స్ అనుకోండి, ఆ రకమైన సెట్టింగ్ చేసినట్టయితే దీని ద్వారా వచ్చే మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ మన పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ని కానీ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి మమ్మీ మేకోవర్, అంటే టమ్మీ టక్ మసాజ్ టైప్లో మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా వచ్చే మమ్మీ మేకోవర్ కానీ ఈ మెషిన్లో అనదర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మమ్మీ మేకోవర్ థెరపీ తీసుకోవచ్చు. ఇంకో కొంతమందికి ఏదైతే లోకలైజ్ బాగా ఒబీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ థైస్ టైటనింగ్ కావాలి, థైస్ ఫ్యాట్ తగ్గాలి, లేదా హ్యాండ్స్ తగ్గాలి, పర్టికులర్ ఏరియా పొట్ట మాత్రమే తగ్గాలి, మాకు మిగతా టోటల్ స్ట్రక్చర్ అవసరం లేదు అంటే సింగిల్ ప్రోబ్ ద్వారా వాళ్ళకి ఈ రకమైన ప్రోబ్ ఉంటుందండి. ఈ ప్రోబ్ ద్వారా వాళ్ళ ఆర్గాన్కి అనేది ఏ పార్ట్కి ఫ్యాట్ తగ్గాలి అని ఆశిస్తారో ఆ ఫ్యాట్కి మాత్రం ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ వచ్చేలా సెట్ చేసి, థైస్ అనుకున్నా, లేదా ఆర్మ్స్ అనుకున్నా, లేదా పొట్ట భాగం అబ్డామిన్ అనుకున్నా, లేదా మిగతా స్ట్రక్చర్స్ ఏదైనా బ్యాక్ మసాజ్ లాగా వాళ్ళ అనుకున్నా, ఈ ప్రోబ్ అనేది ఆ ఆర్గాన్కి, ఆ బాడీ పార్ట్కి అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసి స్పెసిఫిక్ దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ అనేది దీంట్లో అరేంజ్ చేసినట్టయితే ఈ బ్యాలెన్స్డ్ దీని ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళు రిజల్ట్ చూడగలుగుతారు. కరెక్ట్ థెరపీ అనేది కంప్లీట్ సెషన్ చూసినప్పుడు 1 or 2 సెట్టింగ్స్తో జరగదండి. ఈ వైబ్రేషన్ అనేది పర్టికులర్ వారానికి ఒక 2 సార్లు థెరపీతో కంప్లీట్ కోర్స్, కంప్లీట్ సెషన్స్ అనేది తీసుకున్నట్టయితే తెలిసి ప్రాపర్ రిజల్ట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. అదేవిధంగా దీంట్లో ఉన్న ప్రోబ్స్ గురించి, ఇది ఒక ప్రోబ్ ఏదైతే బాడీ పార్ట్స్కి అరేంజ్ చేయాల్సిన పోర్టబుల్ ప్రోబ్ అంటారు. ఇది ఎక్స్ట్రా అయితే ఏదైతే పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ గురించి చెప్పిన వైబ్రేషన్స్ ఏ విధంగా వస్తాయి అంటే, పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ వైజ్ వచ్చే ప్రోబ్స్ వచ్చేసి 2 విత్ ఇన్ ద చైర్లోనే ఉంటాయండి. ఇది మూవబుల్ అనేది ఉండదు. ఒక ప్రోబ్ వచ్చేసి బ్యాక్ నుంచి వైబ్రేషన్స్ ఇస్తున్నట్టయితే, ఒకటి కింద నుంచి సిట్టింగ్ పోస్చర్లో అంటే పెల్విస్ నుంచి ఇచ్చే వైబ్రేషన్స్, ఆ ప్రోబ్ ద్వారా వైబ్రేషన్స్ వస్తాయి. సో ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ, అర్జ్ ఇన్కాంటినెన్స్ కానీ, అంటే యూరిన్ లీకేజ్ సమస్య ఏ విధాలుగా, కొంతమందికి మిక్స్ ఉంటుంది, అన్ని కలిపి ఉంటాయి. సో ఈ ఇన్కాంటినెన్స్ సమస్య వెదర్ యూరిన్ కానివ్వండి, మోషన్ కానివ్వండి, లేదా గర్భసంచి కిందకి రావడం కానివ్వండి, ఎరెక్షన్ ఎజాక్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పెల్విక్స్ తోటి కానీ నర్వస్ సిస్టమ్ అండ్ మజిల్ సిస్టమ్ 2 కూడా స్టిమ్యులేషన్ అనేది ఈ చైర్ ద్వారా జరుగుతుంది. సో ఈ చైర్ కింద సిట్టింగ్ పోస్చర్లో ఉన్నప్పుడు అంటే పేషెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పేషెంట్ జనరలీ వచ్చి దీనిపైన కూర్చోవాలి. అంటే సెషన్స్ వాళ్ళకున్న క్రైటీరియాలో ఏ క్రైటీరియాలో ఫిల్ అవుతారో ఆ క్రైటీరియాని బట్టి దీనిలో ప్రోగ్రామింగ్ అనేది సెటిల్ చేసి, ఆ సెటిల్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం వైబ్రేషన్స్ అనేది ఒక పర్టికులర్ ప్యాటర్న్లో కొంతసేపు సిట్టింగ్ ప్రోబ్, పెల్విక్ ప్రోబ్ అనేది వైబ్రేషన్స్ ఇస్తుంది. ఒక్కోసారి 2 కొంతసేపు అయిన తర్వాత బ్యాక్ ప్రోబ్ అనేది స్టిమ్యులేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతసేపు జరిగిన తర్వాత సైమల్టేనియస్లీ కాకుండా ఎట్ ఏ టైం కూడా స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల స్ట్రెంథనింగ్ గ్రాడ్యువల్లీ అవుతుంది. అంటే మన కీగల్స్ ఎక్సర్సైజ్ కంటే కూడా దీని ద్వారా వెళ్ళే వైబ్రేషన్స్ అనేది ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పర్టికులర్గా బ్యాక్ నర్వస్ సిస్టమ్ అనే డెవలప్మెంట్ అనేది కీగల్స్ ద్వారా మనకి రిజల్ట్స్ చూడలేము.
బట్ ఈ థెరపీ ద్వారా అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ టెక్నిక్ ద్వారా మీరు ఆ నర్వస్ సిస్టమ్ మీద కూడా యాక్షన్ అంటూ చూడగలుగుతారు. సో ఈ అవేర్నెస్ ఎక్కడి నుంచి మీకు ఈ చైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేయదలుచుకున్నాను. సో పెల్విక్ ప్రోబ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, చైర్ భాగంలో పెల్విక్ ప్రోబ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ దీంట్లో సెటిల్ చేసిన ప్రోగ్రామ్ ద్వారా కింద వైబ్రేషన్స్ అంటే మన పెల్విస్కి ఈ వైబ్రేషన్స్ అంటూ పర్టికులర్ రిథమ్తో వస్తుంది. అండ్ బ్యాక్ ప్రోబ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో చాలా మందికి డౌట్ రావచ్చు, కొంతమంది చిన్నగా ఉంటారు, షార్ట్ ఉంటారు, కొంతమంది లాంగ్ ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి అని. సో వాళ్ళకి ఏంటి, బ్యాక్ని బట్టి వాళ్ళ పెల్విక్ బ్యాక్ ఏదైతే లంబార్ సాక్రల్ పొజిషన్ ఉంటుందో ఆ జంక్షన్ పాయింట్ దగ్గర ఈ ప్రోబ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఆ ప్రోబ్ సెట్టింగ్ అనేది సెటిల్ చేసుకుంటాం. అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టుగా పొజిషన్ ఆ ప్రోబ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో అది మీకు చూపించలేను ప్రజెంట్గా, కానీ అది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఆ సీట్ అడ్జస్ట్మెంట్ ప్రకారం చేయగలుగుతారు. సో పేషెంట్ దీన్ని చాలా కంఫర్టబుల్గా వచ్చి పేషెంట్ సిట్ చేసుకుని వచ్చి వాకిన్ అండ్ వాకౌట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ అడ్మిషన్ బేస్డ్ కాదు, ఎలాంటి ఇన్వేసివ్ దానికి సంబంధించి ముందు టెస్టులు చేసుకోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. సమస్య ఉంది అని అంటే ఆ సమస్యకు పరిష్కారం వచ్చి కూర్చొని వాకింగ్ అండ్ వాకౌట్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్తోనే కూర్చొని రిలాక్స్డ్గా కూర్చొని వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోగలుగుతారు. సో దిస్ టెక్నాలజీ న్యూలీ లాంచ్డ్ అండ్ ఈ ఫెసిలిటీ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ మై పేషెంట్ రీసెంట్గా చాలామంది వితిన్ 2 సెట్టింగ్స్లోనే వాళ్ళకి రిజల్ట్స్ మంచి 80% రిజల్ట్స్ అనేది వచ్చేసాయి. సో బట్ స్టిల్ వాళ్ళకి సస్టైనబిలిటీ కోసం వాళ్ళు మిగతా సెషన్స్కి కూడా రావడం జరుగుతుంది. సో దే ఆర్ కంటిన్యూ 2 సెషన్స్లోనే దే సెడ్ వెరీ సాటిస్ఫైడ్ మేడం, ఇంకా సెషన్స్ అవసరం లేదేమో అని అనిపిస్తుంది అని చెప్పారు. కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సస్టైనబిలిటీ అంటే ఎక్కువ రోజులు ప్రొలాంగ్ ఉండడానికి, ఎలాస్టిసిటీ ఇంకా మంచిగా స్ట్రెంథన్ అవ్వడానికి, మసిల్ది కానీ నర్వస్ సిస్టమ్ కానీ మంచి స్ట్రెంథనింగ్ రావడానికి కంప్లీట్ సెషన్స్ తీసేసుకున్నట్టయితే వాళ్ళు ఆల్రెడీ ముందే పే చేసి ఉంటారు. వాళ్ళు ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ విల్లింగ్ ఆల్సో వీ రిక్వెస్ట్ దెమ్ టు కంప్లీట్ ద సెషన్. వాళ్ళకి సెషన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మంచి ఎఫెక్టివిటీ చూస్తారు. మళ్ళీ రీకరెన్స్ అనేది రాకుండా, ఒకవేళ రీకరెన్స్ వచ్చే కొంతమంది పేషెంట్స్ కూడా చాలా లాంగ్ టర్మ్ వరకు హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ టేక్ దిస్ ఆపర్చునిటీ. ఈ సెషన్ అనేది, ఈ థెరపీ అనేది, ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది హైదరాబాద్లో ఓన్లీ మా సెంటర్లోనే అవైలబుల్ ఉందండి. త్రూఅవుట్ ద తెలంగాణలో ఓన్లీ మా సెంటర్లోనే అవైలబుల్ ఉంది. సో ఇన్కమింగ్ రావచ్చు ఇంకో చోట, బట్ రైట్ నౌ ఫస్ట్ ఫెసిలిటీ ఈజ్ అట్ అవర్ సెంటర్. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్స్, వండర్స్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ క్లియర్, ఐ థింక్ సో. థ్యాంక్ యూ. నమస్తే.